నమస్తే, వెల్కమ్ టు NHTV ప్రత్యేక చర్చకు స్వాగతం. డొనాల్డ్ ట్రంప్ 2.0 ఈ కొత్త క్యాబినెట్లో ఎవరెవరికి చోటు దక్కబోతోంది అనే విషయానికి సంబంధించి కీలకమైనటువంటి స్థానాల్లో కొన్ని పేర్లు వినబడుతున్నాయి. దాంట్లో అమెరికా విదేశాంగ మంత్రిగా మార్కో రూబియో పేరు దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. అలాగే జాతీయ భద్రతా సలహాదారుగా NSAగా మైక్ వాల్ష్ పేరు వినబడుతోంది. అలాగే DOGA డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీలో ఎలన్ మస్క్, అలాగే వివేక్ రామస్వామి దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. అంటే ఓవరాల్గా టీం చూస్తే యాంటీ చైనా లీడర్స్కి తన క్యాబినెట్లో పెద్ద పీట వేసినట్టుగా కనబడుతోంది. ఈ క్యాబినెట్ కూర్పు ద్వారా ఇరాన్కి కానీ, ఇజ్రాయెల్కి కానీ, లేదా చైనాకి కానీ ఎలాంటి మెసేజ్ ట్రంప్ ఇచ్చినట్టు, అలాగే భారత విషయంలో ఈ కొత్తగా ఎంపికైనటువంటి క్యాబినెట్ ఎలా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి మనకి బ్రీఫ్ ఎనాలిసిస్ అందించడానికి అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు అందుబాటులో ఉన్నారు. గిరిధర్ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. నమస్తే. ఈ కొత్త క్యాబినెట్లో కొన్ని పేర్లు అయితే దాదాపుగా కొన్ని కన్ఫర్మ్ అయిపోయి, ఇంకా కొన్ని కన్ఫర్మ్డ్గా లేవు. సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో కొన్ని పేర్లు వినబడుతున్నాయి. మీ ఇనిషియల్ రిమార్క్స్ ఏంటి? అంటే మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అన్నది ఆయన కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు ట్రంప్. రెండవది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఏదైతే పొజిషన్ ఉన్నదో, ఈ రెండు పొజిషన్స్ మినహాయించి మిగతా పొజిషన్స్ అన్ని కూడా సెనెట్ అప్రూవ్ చేయాలి. సో ఆయన ప్రపోజ్ మాత్రమే చేయగలరు, కానీ ఫైనల్ గా వీళ్ళే ఉంటారా ఇంకెవరైనా ఉంటారా అన్నది మనకు సెనెట్ అప్రూవ్ తర్వాత కానీ మనకు తెలియదు, కన్ఫర్మ్డ్గా తెలియదు. కరెక్ట్. సెనెట్ హియరింగ్ ఉంటుంది, మీరు ఈ పొజిషన్కి ఎందుకు అర్హులా కాదా అని చెప్పి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత నిర్ణయం అవుతుంది. ఎనీవే వీళ్లకు 53 మంది మెజారిటీ, అంటే 50 మధ్య పాయింట్ 51 సీట్లు ఎవరికి వాళ్ళకి మెజారిటీ ఉంటుంది. రిపబ్లికన్స్కి 53 సీట్లు ఉంటాయి. కానీ అమెరికాలో ఎలా ఉంటుందంటే మనలాగా విప్ ఉండదు, వాళ్ళు ఎవరికైనా ఓటు వేయచ్చు. జనరల్గా ఏంటంటే దాంట్లో కొంతమంది బైపార్టిజన్ ఓట్లు వేస్తారు, లేదా ప్రభుత్వాన్నో ప్రెసిడెంట్నో ఎవరినో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడానికి పార్టీ ఫిరాయించి వేరే పార్టీ క్యాండిడేట్కో, వేరే పార్టీ ఒక రెజల్యూషన్కో ఓటు వేసేటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. కాబట్టి లార్జ్లీ ఏంటంటే ఎవరే ఏ పేర్లు అయితే చెప్పారో బహుశా వాళ్లే ఫైనల్ గా కూడా ఉండబోతారో అని మనం అనుకోవచ్చు. కానీ మనం చెప్పలేము. ఫైనల్ గా సెనెట్ అప్రూవ్ చేసేంత వరకు కూడా ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అన్నది కన్ఫర్మ్డ్ గా చెప్పలేము. ప్రస్తుతం ట్రాన్సిషన్ టీమ్ అన్నది ఒక తయారవుతుంది. డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్ ని కలుస్తున్నారు, ప్రస్తుత అధ్యక్షుడిని కలుస్తున్నారు, చర్చించుకుంటారు. అంటే గత 4 ఏళ్లుగా బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, దానికి సంబంధించిన లావాదేవీలు, దానికి సంబంధించిన లోతుపాతులు, ఇంకా ఇటువంటి ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ దృష్టిలో వాళ్ళు పెడుతున్నారు, ప్రభుత్వానికి మాత్రమే తెలిసినటువంటి కొన్ని అంశాలు, అవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ కి ఇప్పుడు చెప్తారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ సంబంధించిన కొత్త టీం ఏదైతే ఉంటుందో వాళ్ళు బైడెన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రస్తుత ఎవరైతే ఆఫీసర్లు, మినిస్టర్లు ఉన్నారో వాళ్ళతోటి మంత్రాలు చేసి దీని కంటిన్యూయేషన్, అంటే గత 4 ఏళ్ళుగా జరుగుతున్నదని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి అన్న దృష్ట్యా ఈ చర్చలు జరుగుతాయి. ఇది ట్రాన్సిషన్ టీం అంటారు. ఈ ట్రాన్సిషన్ టీం అంతా వీళ్లకు ఆల్మోస్ట్ రమారమి జనవరి మొదటి వారం ఆల్మోస్ట్ 6-7 తారీఖుల దాకా ఇది నడుస్తుంది. అది అయిన తర్వాత జనవరి 20వ తారీఖున ఆయన యాక్చువల్ గా రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఆయన. కాబట్టి ఈ ప్రాసెస్ అంటూ ఒకటి ఉంటుంది. ఆ ప్రాసెస్ లో తనకు కావాల్సిన వాళ్ళని ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి అనౌన్స్ చేశారు. కాబట్టి ఫైనల్ గా ఏమవుతుందో మనం చూడాలి. దీంట్లో కీలకంగా మీరు ఇందాక చెప్పినట్లు మార్కో రూబియో, ఆయన డెమోక్రాటిక్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా కూడా నిలబడ్డారు 2016లో. అంటే ట్రంప్ కు వ్యతిరేకంగా నిలబడినటువంటి వ్యక్తి. అక్కడ ఎలా ఉంటుందంటే అందరూ కూడాను ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు నిలబడవచ్చు, కానీ అల్టిమేట్ గా గెలిచిన వ్యక్తికి జనరల్ గా వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. కొంతమంది వాళ్ళని సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉంటారు, లేదా మేము సపోర్ట్ చేయము అని విత్డ్రా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఫర్ ఇన్స్టెన్స్ డెమోక్రాట్ పార్టీకి సంబంధించి కమలా హ్యారిస్ ని వెర్మాంట్ నేత ఎవరైతే ఉన్నారో బర్నీ శాండర్స్, ఆవిడ ఎండార్స్ చేయలేదు. ఈవిడ కావాల్సినంత లెఫ్టిస్ట్ భావజాలాలు లేవు అని చెప్పేసి ఆయన రిజెక్ట్ చేశారు. అలాగే మనం చూస్తే కనుక బుష్ ఫ్యామిలీ, జార్జ్ బుష్ ట్రంప్ ని ఎండార్స్ చేయలేదు. క్లింటన్స్ తర్వాత ఒబామాలో వెళ్ళి ఎలాగైతే మనకు కమలా హ్యారిస్ ని ఆయన సపోర్ట్ చేసి ఎండార్స్ చేశారో, అలాగే రిపబ్లికన్స్ అందరూ ట్రంప్ ని ఎండార్స్ చేయలేదు. అలాగే ఈవిడతో పాటు ఆయనతో పాటు బరిలో దిగినటువంటి నిక్కీ హేలీ, ఆవిడ క్యాంపెయిన్ నుంచి విత్డ్రా చేసుకున్నా కానీ కూడా
ట్రంప్ ఎండార్స్ చేయలేదు చాలా కాలంగా. తర్వాత ఆఫ్ కోర్స్ లాస్ట్ లో ఎండార్స్ చేసింది, ఎన్నికలకు జస్ట్ ముందర మీరు ట్రంప్కు ఓటేయాలని కూడా చెప్పింది. కానీ చాలా కాలం ఆవిడ తాత్సారంగా దాన్ని తటస్థంగా ఉండింది. సో ఇటువంటివి ఆ దేశంలో అది చాలా సహజం. అది వివేక్ రామస్వామి కూడా ట్రంప్కి వ్యతిరేకంగా ఈసారి బరిలో దిగారు. కానీ ఆయనకు ఓట్లు రావట్లేదని తెలిసిన తర్వాత బరి నుంచి విత్డ్రా అవుతూ ట్రంప్ని ఎండార్స్ చేసి విత్డ్రా అయ్యారు. మార్కో రూబియో కూడా అదే పరిస్థితి. 2016లో ఆయన ట్రంప్కు వ్యతిరేకంగా నిలబడిన మాట వాస్తవమే. కానీ దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు డొనాల్డ్ ట్రంప్ ఎకానమీకి సంబంధించింది కావచ్చు, లేదా డొనాల్డ్ ట్రంప్ భావజాలం ఈ బార్డర్ కి సంబంధించిన విషయాలు కావచ్చు, చైనాకు సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటిలో కూడాను ఆల్మోస్ట్ ట్రంప్ చెప్పేవన్నీ కూడా ఆయన ఒప్పుకుంటున్నారు. అఫ్ కోర్స్ యుక్రెయిన్ సంబంధించి కొంత విభేదాలు ఉన్నాయి ఇప్పుడు కూడాను. యుక్రెయిన్ లో ఇంకా యుద్ధం చేయాలి అన్నటువంటి భావజాలం ఆయనకు ఉంది. కానీ ట్రంప్ ఏమో దానిలో పెద్దగా ముందుకు తీసుకువెళ్లాల్సిన ఇంట్రెస్ట్ ఆయన చూపించట్లేదు. కాబట్టి అల్టిమేట్ గా ట్రంప్ ఏది చెప్తే అదే ప్రివేల్ అవుతుంది. కాబట్టి ఇవి చూద్దాం ఏమవుతుంది. మార్కో రూబియో స్పెషాలిటీ ఏంటంటే అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి లటినో మూలాల నుంచి వచ్చినటువంటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా ఈయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, బాధ్యత తీసుకోబోతున్నారు. రెండవది, ఈయనకు ఉన్నటువంటి ఇది యాంటీ చైనా భావజాలం వల్ల చైనా ఈయనను బ్యాన్ చేసి విధించి, కాబట్టి రేపటి రోజు చైనాతో చర్చ చేయాలంటే ఈయన అక్కడికి చైనాకి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇక్కడే చైనా ఇక్కడ వస్తే అది వేరే విషయం, కానీ ఈయన అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. అలాగే మనకు లీ షాంగ్ ఫూ అని చెప్పేసి షీ జిన్పింగ్ అపాయింట్ చేసినటువంటి ఒక డిఫెన్స్ మినిస్టర్. అఫ్ కోర్స్ ఆయన ఎక్కువ కాలం లేరు, 2-3 నెలలు మాత్రమే ఉన్నారు గత సంవత్సరంలో. ఇప్పుడు ఆయన్ని పార్టీ నుంచి కూడా బహిష్కరించారు. కానీ ఆయన డిఫెన్స్ మినిస్టర్ పదవులు స్వీకరించక ముందర, పదవి బాధ్యతలు తీసుకోక ముందర అమెరికా ఆయన మీద ఆంక్షలు పెట్టి, ట్రంప్ టిబెట్ లోను షింజియాంగ్ లోను ఈయన చాలా చిత్రహింసలు పెట్టాడు అందరినీ, ఈయనకు మానవ హక్కుల ఉల్లంఘన చాలా తీవ్రంగా చేశాడు అని చెప్పేసి అమెరికా ఆయన మీద ఆంక్షలు పెట్టింది. అయినా కానీ కూడా షీ జిన్పింగ్ అతన్ని అపాయింట్ చేశారు. కాబట్టి ఇటువంటి సమస్యలు ఉన్నాయి. మనకు కూడా చూస్తే కనుక ప్రధానమంత్రి మోదీ గారు అమెరికాలో అడుగు పెట్టడానికి వీలు లేదు అని చెప్పి ఈయనకు వీసా బ్యాన్ పెట్టినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చి ఆయనకు బ్రహ్మరథం పడుతున్నటువంటి విషయం కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ దేశాల మధ్యలో ఇటువంటి జరుగుతాయి. రేపటి రోజు చైనా కనుక అమెరికా తోటి ఒక నార్మలైజ్డ్ రిలేషన్షిప్ కావాలి అని కోరుకున్నప్పుడు బహుశా మార్కో రూబియోకి వ్యతిరేకంగా ఉన్నటువంటి బ్యాన్ వాళ్ళు కూడా లిఫ్ట్ చేయవచ్చు, లేదా డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ ఉంది అని చెప్పి వాడు పక్కన దాన్ని తప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా రాబోయే రోజులు ఏం జరుగుతాయో మనకు తెలియదు. కానీ ట్రంప్ యొక్క డెసిషన్ మాత్రం చాలా టఫ్ గా కనిపిస్తున్నది. చైనా హాక్ మార్కో రూబియో కంప్లీట్ గా చైనాకు వ్యతిరేకి. అటువంటి వ్యక్తిని ఈ రోజు సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా అపాయింట్ చేయడం అన్నది ఒక చాలా పెద్ద మూవ్. అంతేకాదు మార్కో రూబియో ఇండియా కాకస్ మెంబర్ కూడా. అంటే భారత మిత్ర సంఘం ఏదైతే ఉందో దాంట్లో మెంబర్. ఆయనకు భారత మూలాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లేదా భారతదేశం అంటే కానీ ఆయనకు చాలా ఒక విధమైనటువంటి చాలా కాలంగా మనకు వాళ్ళ పార్లమెంట్ లో ఆయన భారతదేశాన్ని సమర్థిస్తూ చాలా యాక్షన్స్ చేశారు. కాబట్టి మనకు ఇది లాభసాటిగా, భారతదేశానికి మాత్రం తప్పకుండా లాభసాటిగా ఉంటుంది. అంటే ఒక ప్రో భారత్ వ్యక్తి, యాంటీ చైనా వ్యక్తి, ఈ రెండు కూడా చాలా కీలకమైనవి. కాబట్టి ఇది మనకు చాలా కలిసి వచ్చే దిశగా ఈయన అపాయింట్మెంట్ మనం చూడాలి. ఓకే, అయితే ఈ ముఖ్యంగా ఈ మార్కో రూబియో కానివ్వండి, లేకపోతే మైక్ వాల్జ్ కానివ్వండి, గతంలో వీళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తే వీళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి స్వభావం కలిగిన వారని చెప్తున్నారు. అంటే ఇన్వాల్వ్మెంట్ని వీళ్ళు పెద్దగా యాక్సెప్ట్ చేయరని చెప్తున్నారు. బట్ వేరే ట్రంప్ విషయానికి వచ్చేసరికి అన్నిట్లోనూ ఇతను ఇన్వాల్వ్ కావడం అలవాటు అనేది మనం గతంలో చూసాం లాస్ట్ టైం టర్మ్లో. ఇప్పుడు ఎలా ఇతను మారుతాడా, ట్రంప్ మారుతాడా, లేకపోతే ట్రంప్కి అనుగుణంగా వీళ్ళు మారుతారా, ఎలా? 2016లో ట్రంప్ గెలిచినప్పుడు ఆయన వాషింగ్టన్ డీసీకి చాలా కొత్త. ఆయనకి అక్కడ ఉన్నటువంటి పాలిటిక్స్ ఆయనకు తెలియవు. ఆయనకు అక్కడ ఉన్నటువంటి లాబీస్, డీప్ స్టేట్ దీని గురించి పెద్దగా అవగాహన లేదంట. కానీ 4 ఏళ్ల పరిపాలన చేశాడు. తర్వాత 4 ఏళ్ళు జో బైడెన్ హయాం చూశాడు ఆయన. కానీ 8 ఏళ్ల అనుభవం ఆయనకు ఉన్నది. కాబట్టి ఈసారి గతంలో చేసిన తప్పిదాలు చెయ్యను అని చెప్పారు. గతంలో మొదటి 4 సంవత్సరాలు ఆయన పాలనలో చాలా మందిని అపాయింట్ చేసి మళ్ళీ తీసేయవలసినటువంటి పరిస్థితులు వచ్చాయి. కాబట్టి ఈసారి అలా కాకుండా ఆయనకు లాయలిస్ట్ గా ఉన్నటువంటి వాళ్ళు, ఆయనకు విధేయులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆయనను సమర్థించేటువంటి వాళ్ళని ఏరి కోరి ఆయన ఎన్నిక చేసుకుని వాళ్ళని అపాయింట్ చేస్తున్నాడు. గతంలో ఈయనకు వ్యతిరేకంగా చాలా మంది చాలా కార్యక్రమాలు చేశారు. కాబట్టి దానిని తిప్పికొట్టే దిశగా
ఆయన వీళ్ళని అపాయింట్ చేసుకుంటారు. ఫర్ ఇన్స్టెన్స్ సూజీ వైల్స్ అన్నటువంటి ఆవిడని చీఫ్ ఆఫ్ స్టాఫ్ కింద అపాయింట్ చేసుకున్నారు. సూజీ వైల్స్ అన్న ఆవిడ ఈయన క్యాంపెయిన్ అంతా కూడా వెన్నెముకలా పనిచేసింది. కంప్లీట్ గా ఈయన క్యాంపెయిన్ స్ట్రాటజీ కావచ్చు, దాని ప్లానింగ్ కావచ్చు, ప్రమాణమే 900 ర్యాలీస్ చేశారంట ఈసారి డొనాల్డ్ ట్రంప్. కాబట్టి దాని వెనకాల ఉన్నటువంటి ఒక పవర్ఫుల్ హస్తం సూజీ వైల్స్. ఆవిడని ప్రెసిడెంట్ కి చీఫ్ ఆఫ్ స్టాఫ్ కింద అపాయింట్ చేశారు. అంటే వైట్ హౌస్ మొత్తం ఆ స్టాఫ్ అంతా కూడాను ఈవిడ అధీనంలో ఉండబోతోంది. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఆయనకు లాయల్ గా ఉన్న వాళ్ళని పెట్టుకుంటున్నారు. ఈవెన్ దాంట్లో మనకు సంబంధించినటువంటి గతంలో మైక్ పాంపేయో చాలా అద్భుతంగా పనిచేశారు. ఆయన చైనాకు వ్యతిరేకంగా ఆయన చాలా చర్యలు తీసుకున్నారు డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ లో. ఇన్ఫాక్ట్ పదవి విరమణ అయిపోయిన తర్వాత, జో బైడెన్ వచ్చిన తర్వాత చైనా మైక్ పాంపేయో మీద ఆంక్షలు విధించారు. చైనాలో అడుగు పెట్టడానికి వీలు లేదు అని ఆయన మీద ఆంక్షలు విధించారు. కాబట్టి అంతటి చైనా హాక్ని కూడా ఈసారి డొనాల్డ్ ట్రంప్ దూరం పెట్టేశారు, దగ్గర కూడా రానివ్వట్లేదు. ఇన్ఫాక్ట్ ఆయన వచ్చుంటే కనుక మళ్ళీ ఆ చైనా మీద టఫ్ స్టాండ్ ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన పక్కన పెట్టేసి మార్కో రూబియో తీసుకురావడం వెనకాల మనకి ఇది అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆయన లాయల్టీ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇందాక మీరు చెప్పినట్లు వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆలోచన చేసి వెళ్ళేటువంటి వాళ్ళని కాకుండా గత 8 ఏళ్లుగా అందరినీ అబ్జర్వ్ చేసి మాట్లాడి వీళ్ళు తను చెప్పేదాన్ని ఎంత వింటారో వినరు అన్నటువంటి అంశాల ఆధారంగానే వీళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. మైక్ వాల్స్ కూడా రమారమి మార్కో రూబియో లాగానే ఆయన కూడా ఒక విధమైన హాక్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ చైనాకు వ్యతిరేకము, అలాగే మనం చూస్తే కనుక ప్రో ఇజ్రాయెల్ వ్యక్తి ఆయన. కాబట్టి ఇటువంటి వ్యక్తులను నేను అపాయింట్ చేసుకోవడం వల్ల తప్పకుండా ఆయన ఒక చాలా స్ట్రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారు. ఎందుకంటే ఇది డొనాల్డ్ ట్రంప్ కి ఈ వచ్చే 4 ఏళ్లు లాస్ట్ టర్మ్, అమెరికాలో 2 టర్మ్స్ ప్రెసిడెంట్ గా ఉండొచ్చు. కాబట్టి దీని తర్వాత ఆయన ఎన్నికలు కంటెస్ట్ చేయాల్సిన ఆవశ్యకత కూడా లేదని. కాబట్టి పెద్ద పెద్ద కీలకమైన మార్పులు తీసుకురావాలని ఆయన నిర్ణయించారు. ఆయన వీడియోస్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. చాలా ఓపెన్ గా కరాఖండిగా చెప్తున్నారు. ఆయన వాషింగ్టన్ డీసీలో ఉన్నటువంటి డీప్ స్టేట్ ని ఆమూలాగ్రంగా పెకిలిస్తాను అని చెప్పారు. దానికి పాయింట్ కూడా చెప్పారు. ఇక్కడ కరప్ట్ ఆఫీషియల్స్ ఎవరున్నారో వాళ్ళని పీకి పడేస్తాను, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని తీసేస్తాను. వీళ్ళు పిల్లల్లో ఈ ఓకిజము పనికిమాలిన చెత్త నింపుతున్నారు వీళ్ళు. దీనివల్ల దేశానికి కానీ మన సమాజానికి కానీ ఎటువంటి లాభం లేదు కదా, మన సమాజాన్ని నాశనం చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. అలాగే ఇతరత్ర అంశాల్లో కూడాను ఈ డీప్ స్టేట్ ఎవరెవరైతే అదే పనిగా పాలసీని అమెరికా వ్యతిరేకంగా వాళ్ళు పుష్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటారని చాలా స్పష్టంగా చెప్పారు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ డీప్ స్టేట్ మీద ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ దృష్టిలోనే మనం చూడొచ్చు మైక్ వాల్స్ కానీ లేదా మార్కో రూబియో కానీ, అలాగే మనం చూస్తే ఈవెన్ ఎలాన్ మస్క్ కానీ వివేక్ రామస్వామిని కానీ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డిపార్ట్మెంట్ కొత్త స్టార్ట్ చేశారు. అంటే అనవసరమైన గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు, ఖర్చుతో కూడుకున్నటువంటివి, ఎందుకు పనికిరాని డిపార్ట్మెంట్స్ అన్ని కూడా తీసేయండి అని చెప్పారు వాళ్ళకి. ఇది లీన్ థిన్, సన్నగా ఉండాలి, ప్రజలకు సేవలు చేసే దిశగా ఉండాలి. ఊరికే మనం అన్ని ఏదో డిపార్ట్మెంట్ అని పెట్టుకుని దానివల్ల మన ఖజానాన్ని కొల్లగొట్టకూడదు. కాబట్టి ముందర వీళ్ళని కనుక మనం సాఫ్ చేస్తే మనకు కొంత చాలా పైసలు మనం ఆదా అవుతాయి. అలాగే ఇతరత్ర ఇన్ఎఫిషియన్సీస్ గవర్నమెంట్లు ఏమున్నాయో అవన్నీ కూడా మనం కనుక కంట్రోల్ చేయగలిగితే మనకి ఇప్పుడున్నటువంటి భయంకరమైన అప్పుల భారం నుంచి మనకు కొంత రిలీఫ్ వస్తుంది అన్న దృష్ట్యా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అయితే భారత్ విషయంలో ఈ కొత్త కమిటీ, కొత్త క్యాబినెట్లో సభ్యులు ఇందాక మీరు చెప్పారు, మార్కో రూబియో గురించి చెప్పారు. అలాగే వివేక్ రామస్వామికి ఇప్పుడు చాలా కీలకమైనటువంటి బాధ్యతను అప్పగించనున్నట్టుగా తెలుసు, దాదాపుగా కన్ఫర్మ్గా తెలుసు. ఎలాన్ మస్క్ అండ్ వివేక్ రామస్వామి, ఈయన భారత మూలాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి భారత్ విషయంలో ఈయన వైఖరి కానీ లేకపోతే ఈ కొత్త క్యాబినెట్ కానీ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? ఒక్క విషయం మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అమెరికాలో భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళ భారతదేశ లాభ నష్టాలను పక్కన పెట్టి అమెరికాలో వాళ్ళకు కావాల్సిన అంశాల మీద మాత్రమే వాళ్ళు ఫోకస్ పెడతారు. కాబట్టి వాళ్ళని భారత మూలాల నుంచి వచ్చారు కాబట్టి భారతదేశానికి ఏదో మేలు చేస్తారో కీడు చేస్తారో అని చర్చించక్కర్లేదు. వాళ్ళు అమెరికన్స్. వివేక్ రామస్వామి ప్రాక్టీసింగ్ హిందూ, చాలా స్పష్టంగా చెప్పుకున్నాడు ఆయన. అలాగే రేపు తులసి గబాడ్ని కూడా బహుశా ఆయన కేబినెట్ లో తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆఖరి క్షణంలో ఆవిడ డెమోక్రాట్ పార్టీ నుంచి రిపబ్లికన్ పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఆవిడ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ని ఎండోర్స్ చేసి చాలా క్యాంపెయిన్ కూడా చేసింది. బహుశా ఆవిడ కూడా ఏదో కీలక పాత్ర ఇచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. మనం ఇతరత్ర నిక్కీ హేలీ చూసాం. నిక్కీ హేలీ భారతదేశం గురించి పెద్దగా ఏం మాట్లాడే దాఖలాలు లేవు.
హిందువులు వీళ్ళు ఎవరు మనకు వివేక్ రామస్వామి కానీ తులసి గబాడ్ కానీ మేము హిందువులను చెప్పుకుంటున్నారు. హిందువులను చెప్పుకున్నంత మాత్రాన వాడు భారతదేశాన్ని సపోర్ట్ చేస్తూ ఇంకేదైనా ఒక విధమైనటువంటి ఒక స్టాండ్ తీసుకున్నట్టు మనకేం దాఖలాలు. కాకపోతే వీళ్ళు భారతదేశానికి వ్యతిరేకం కూడా కాదు. కాబట్టి అటువంటి వ్యక్తులు వీళ్ళు. కొంతమంది మనం చూస్తే ప్రమీలా జైపాల్ లాంటి వాళ్ళు, కమలా హ్యారిస్ లాంటి వాళ్ళు, రో ఖన్నా లాంటి వాళ్ళు, తర్వాత బాబీ జిండల్ లాంటి వాళ్ళు మేము భారతీయులం కాదు అని చెప్పుకునే ప్రయత్నం చాలా కష్టపడి చేశారు. కమలా హ్యారిస్ ఎప్పుడు కూడా తను భారత మూలాల నుంచి వచ్చినట్టు చెప్పలేదు ఆవిడ. కాబట్టి ఇటువంటి వ్యక్తులు మనకు ఈవెన్ బాబీ జిండల్ అయితే నేను క్రిస్టియన్ అని పదే చెప్పుకొని చర్చికి వెళ్తున్నటువంటి వీడియోలు ఫోటోలు పెట్టుకునేవాడు. ప్రమీలా జైపాల్ భారతదేశాన్ని తిట్టేది ప్రతి ఆపర్చునిటీ. కాబట్టి ఇటువంటి భావజాలం ఇక్కడ భారత మూలాల నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి ఇండో అమెరికన్స్ అన్న వాళ్ళని వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ నుంచి మన దేశాన్ని మనమే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇన్ఫాక్ట్ అక్కడ ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు బైపార్టిజన్ సపోర్ట్ అంటే డెమోక్రాట్స్ కావచ్చు, రిపబ్లికన్స్ కావచ్చు, భారతదేశం మన స్ట్రాటజీకి చాలా కీలకమని నిర్ణయించారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ కి మోదీకి ఉన్నటువంటి సత్సంబంధాల వల్ల అందామా, లేదా డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు కూడా ఎవరితోటి ఆయన ఒక బిజినెస్ గానే డీల్ చేస్తారు. కాబట్టి అప్పుడు మోదీ గారితో బిజినెస్ దృష్ట్యాన్ని డీల్ చేసినటువంటి వ్యక్తి ఆయన వెళ్ళిపోయిన తర్వాత జో బైడెన్ కూడా అదే పంథాలో భారతదేశానికి కీలక పాత్రలను పోషించారు, అంటే కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పారు ఆయన. కాబట్టి ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత దాని పెద్ద మార్పు ఉండదు నేను భావిస్తాను. ఎటొచ్చి ఈయన ఒక ట్రాన్సాక్షనల్ మనిషి కాబట్టి కొన్ని అంశాల్లో మనకు లాభసాటిగా మాట్లాడతారు, కొన్ని అంశాల్లో మనకు కంప్లీట్ గా వ్యతిరేకంగా అయిన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. ఎస్పెషలీ ట్రేడ్ కి సంబంధించి ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉన్నది, మా వస్తువులు అక్కడికి వెళ్తే ట్యాక్సులు ఎక్కువ పడుతున్నాయి, మేము కాంపిటీషన్ తట్టుకోలేకుండా ఉన్నాము, మీరు మా దేశంలో పంపిస్తున్నటువంటి సరుకులకు ఇక్కడ ట్యాక్స్ లేకుండా ఉచితంగా మేము తీసుకుంటున్నాము, కాబట్టి ఇది మేము ఒప్పుకోమని చెప్పి మన మీద టారిఫ్ వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని దేశాల మీద 10% టారిఫ్ అయితే ఎలాగో ఆయన వేయబోతున్నారు. చైనా మీద ఆఫ్ కోర్స్ 60% టారిఫ్లు వేస్తారు ఆయన. కాబట్టి దాని దెబ్బ మనకు కూడా పడుతుంది. అలాగే H1B వీసాలు మన వాళ్ళు అక్కడ వెళ్ళి ఐటీ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కొంత దెబ్బ తగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం అక్కడ చూసాం, మనం ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద ఆయన ఎటువంటి స్టాండ్ తీసుకున్నారో మనం చూసాం. కాబట్టి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ లోనే అంటే ఇక్కడ H1B వీసా మీద వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు ఒక డిపెండెంట్స్ గా వెళ్ళారు కానీ వాళ్ళు ఉద్యోగం చేయడానికి వాళ్ళ H1B వీసా రూల్స్ ప్రకారం పరిమితించవు. అలాగే B1, B2 వీసాలో వెళ్లే వాళ్ళు కూడా గతంలో వాళ్ళు ఏం చేశారంటే H1B వీసా రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఏదో కాన్ఫరెన్స్ వెళ్తున్నామన్న నెపంతో 3 నెలల్లో 4 నెలల్లో ఉండి అక్కడ పనిచేసి వచ్చేవారు, వాళ్ళ జీతాలు కూడా వచ్చాయి. ఇవన్నిటి కూడా ఆయన దాని మీద ఏదో కళ్ళెం వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆయన ఇంకో విషయం కూడా చెప్పారు. ఏం చెప్పారు? మాకు ఏది టాలెంట్ అవసరమో మంచి ఇక్కడ మన కాలేజ్ నుంచి చదువుకొని నిష్ణాతులై అద్భుతమైనటువంటి రిజల్ట్స్ తో పాస్ అయినటువంటి విదేశీయులు అంటే ఎస్పెషల్లీ భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్ గా H1 వీసా ఇవ్వండి. మన దేశం నుంచి టాలెంట్ బయటికి వెళ్ళకూడదు, ఇక్కడే మనం రీటైన్ చేయాలి అన్న దృష్ట్యా కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే హై ఎండ్ జాబ్స్, నాలెడ్జ్ తో కూడుకున్నటువంటివి, టెక్నికలీ చాలా స్కిల్డ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, వాళ్ళకందరికీ కూడా H1B వస్తాయి. కానీ చీప్ లేబర్ ఎవరైతే వెళ్తున్నారో మనకు ఎస్పెషల్లీ కెనేడియన్ సర్దారులు, వాళ్ళకి ఏం సర్టిఫికెట్లు ఉండవు, వాళ్ళకి చదువు చట్టబండలు ఏమి ఉండవు, కెనడాకు వెళ్ళి అక్కడి నుంచి అమెరికాలో దూరేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి వాళ్ళందరి మీద కూడా కళ్ళాలు బిగిస్తారు, చైన్స్ వేస్తారు. అలాగే కుటుంబాన్ని తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళు పనిచేసేటువంటి వాళ్ళ మీద కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు రావు. ఓకే గిరిధర్ గారు, చూద్దాం. మరి మీరు అన్నట్టుగా పూర్తి స్థాయి క్యాబినెట్ ఫామ్ కావడానికి మీరు అన్నట్టుగా సెనేట్ కూడా అంగీకరించాలి కాబట్టి మరి కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి తేటతలంగా మనకు తెలుస్తున్నటువంటిది చైనాకి వ్యతిరేకంగా, చైనా వ్యతిరేక భావజాలం ఉన్నటువంటి వ్యక్తులకు ఇక్కడ కీలక పదవుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇజ్రాయెల్ విషయంలో కావచ్చు, భారత్ విషయంలో కావచ్చు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇవన్నీ కూడా మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. నమస్తే. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. కీప్ వాచింగ్ NH TV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.